అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d అండ్ సో ఆన్. లాస్ట్లో nth టర్మ్ ఏముంటుందంటే ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇదంతా ఏమి సార్ అండర్లైన్ చేసిండేది అంటే nth టర్మ్. ఇది ఏమిది nth టర్మ్, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇదంతా సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్. అర్థమవుతుందా? దీనివల్ల యూజ్ ఏమి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అవన్నీ రాస్తారు కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, దాంట్లో చిన్న క్వశ్చన్స్ అడుగుతారు మనకు. దానికోసం కోచింగ్కి వెళ్తాం. కోచింగ్ అవసరంలే, ఏం అవసరంలే. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ నెంబర్ 1 అని చెప్తాం. 1 స్టార్టింగ్ వద్దులే సార్, 1 వద్దు, 3 స్టార్టింగ్ నెంబర్ ఎంత? 3. 3కి 2 యాడ్ చేస్తా చెప్పండి, 2 యాడ్ చేస్తా చెప్పండి. 3 + 2 ఎంత? 5. 5 + 2 ఎంత? 7. 7 + 2 ఎంత? 9. ఈ విధంగా రాసుకుంటా పోతే ఇది ఎన్నో నంబరు? 1, 2, 3, 4, 4 టర్మ్స్ ఇచ్చేసిన 10th టర్మ్ ఎంత? ఇలా రాసుకుంటా పోతే 10th టర్మ్ ఎంత ఎలా కనుక్కుంటామంటే T10 కనుక్కోవాలా. ఇది ఏపీ ఫార్ములా. ఏపీకి ఫార్ములా ఏమి? ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏపీ అంటే ఏమి? అరిథమెటిక్ ప్రోగ్రెషన్. ఏ వాల్యూ ఎంత అంటే స్టార్టింగ్ నెంబర్ ఏముందో దాన్ని ఏ అంటారు. స్టార్టింగ్ నెంబర్ ఏముందో దాన్ని ఏమంటారు? n అంటారు, ఏ అంటారు. సో ఏ వాల్యూ ఎంత? 3. n వాల్యూ ఎంత? n ఇక్కడ 10 కదా. n మైనస్ 1 ఏమవుతుంది? 10 మైనస్ 1 ఎంత? 9. 9 ఇంటూ డి. డిఫరెన్స్ ఎంత ఉంది? 5కి 3కి డిఫరెన్స్ ఎంత ఉంది? 2 కదా. సో ఇంటూ 2 చేయాలి. 9 2 = 18. 3 + 18 ఎంత అవుతుంది అంటే 3 + 18 ఎంత అవుతుంది అంటే 21 అవుతుంది. 21. కావాలంటే ఇది రైట్ ఆ రాంగ్ గా చెక్ చేసుకుందాం. ఇప్పటికి 4 నెంబర్స్ రాసినాం కదా. 9కి 2 యాడ్ చేయి ఎంత వస్తుంది? 11. 11కి 2 యాడ్ చేయి ఎంత వస్తుంది? 13. 13కి 2 యాడ్ చేస్తే 15. 15కి 2 యాడ్ చేస్తే 17. 17కి 19. 19కి 2 యాడ్ చేస్తే 21. కౌంట్ చేసుకో. 1 2 3 4 5 6 7 8 9 10. 10th నెంబర్ ఏముంది? 21. చూస్తేవా? అంటే ఇవంటే చిన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ 50th టర్మ్ కనుక్కోమన్నా ఇట్లా మాన్యువల్ గా చేయాలంటే టైం ఎక్కువ అయిపోతుంది కదా. సో ఫార్ములా యూజ్ చేయాలి. ఏ ఫార్ములా సార్ అంటే ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. nth టర్మ్ ఎంత అంటే ఏ టర్మ్ కనుక్కోమన్నాదో అదే n వాల్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15th టర్మ్ కనుక్కోమంటే n వాల్యూ ఎంత అవుతుంది సార్ అంటే 15 అవుతుంది. n వాల్యూ ఏమవుతుంది? 15 అవుతుంది. సో ఏపీకి జీపీకి డిఫరెన్స్ ఏమి సార్ అంటే ఏపీ అంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్, జీపీ అంటే జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. మరి రెండిటికి డిఫరెన్స్ ఏమి సార్ అంటే ఏపీ ఇలా ఉంటుంది, మరి జీపీ ఎలా ఉంటుందో రాస్తాను, మీరే చెప్పాలి. జీపీ ఎలా ఉంటుందో చూడండి, ఇక్కడ రాస్తున్నాను. జీపీ అంటే జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ 10th క్లాస్ ఇది. ఏ ఫస్ట్ టర్మ్ ఏముంటుంది? అప్పుడు నువ్వేం చెప్తావు అంటే సార్ ఏపీలో జీపీలో సేమ్ కదా సార్, ఫస్ట్ టర్మ్ రెండిట్లో సేమే, కానీ అక్కడ సెకండ్ టర్మ్ ఏముంది? ఏ ప్లస్ డి. ఇక్కడ ఏ ప్లస్ డి రాదు, ఏ ఇంటూ ఆర్. ఏఆర్ వస్తుంది, ఏఆర్ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుందంటే ఏఆర్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఏఆర్ క్యూబ్ వస్తుంది, ఏఆర్ పవర్ 4 వస్తుంది. ఇందులో ఎంత టర్మ్ ఏమి సార్ అంటే ఏఆర్ పవర్ n మైనస్ 1. ఏఆర్ పవర్ n మైనస్ 1. సరేనా? ఇప్పుడు స్టార్టింగ్ నెంబర్ 3నే తీసుకుందాము. ఇందాక డిఫరెన్స్ ఎంత పెట్టినాం? 2. ఇప్పుడు అదే డిఫరెన్స్ పెట్టేసి, డిఫరెన్స్ కాదు రేషియో పెట్టేసి స్టార్టింగ్ నెంబర్ 3. ఇందాక 3కి 2 యాడ్ చేసినాం కదా, ఇప్పుడు 3కి 2 మల్టిప్లై చేయాలి. 3 2 = ఎంత? 6 2 = ఎంత? 12. 6 2 = 12. 12 2 = ఎంత? 24. 24 2 = ఎంత? 48. అంటే జీపీ ఏమవుతుందంటే త్వరగా పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడు. నీకు నేను డైలీ 2 రూపీస్ ఇస్తాను అనుకో. నీకు సెకండ్ లైట్ నీకు డైలీ 2 రూపీస్ ఇస్తాను అనుకో. డైలీ 2 రూపీస్ ఇస్తాను అంటే ఈరోజు 2 రూపీస్ ఇచ్చిన, ఈరోజు 2 రూపీస్, డైలీ 2 రూపీస్. మంత్కి ఎన్ని రూపీస్ ఇచ్చినట్టు? 60 రూపీస్ ఇచ్చినట్టు, అంతే కదా. 60 రూపీస్. అలా కాదు, ఈరోజు 2 ఇచ్చిన, రేపు 2 × 2 4 ఇచ్చిన 4 రూపీస్, మొన్నాడు 4 × 2 8 ఇచ్చిన. అట్లంటే మంత్కి చాలా తొందరగా అమౌంట్ మన దగ్గర అక్యుములేట్ అయిపోతుంది. అంటే జీపీ అనేది త్వరగా పెరిగిపోతుంది. త్వరగా వాల్యూస్ ఏమవుతాయి? పెరుగుతాయి. కానీ ఏపీలో కాన్స్టెంట్ గా పెరుగుతూ ఉంటుంది. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని టర్మ్స్ రాసినారంటే 1 2 3 4 5. ఫర్ ఎగ్జాంపుల్ 4th టర్మ్ కనుక్కోవాలి. 4th టర్మ్ ఉంది కదా సార్ అక్కడ 24 అంటే ఉన్నీలే కనుక్కుందాం.
ఎలా కనుక్కోవాలి? Tn is equal to a into r power n minus 1. ఏ టర్మ్ కనుక్కోమన్నానన్న? ఫోర్త్ వన్. అంటే n వాల్యూ ఎంత? 4. T4 is equal to ఏ వాల్యూ ఎంత సార్ అంటే ఏ వాల్యూ ఎంత? 3. 3 into r వాల్యూ ఎంత సార్ అంటే 6ని 3తో డివైడ్ చేయాల. 6ని 3తో డివైడ్ చేస్తే ఎంత? 2 వస్తుంది. ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో r వాల్యూ 2, పవర్ n minus 1, 4 minus 1 అంటే 3, 2 క్యూబ్ అంటే ఎంత సార్ అంటే 2, 2 జర్ 4, 4 2 జర్ 8, 8 3 జర్ ఎంత వస్తుందంటే 24. చూస్తేవా కరెక్ట్ వచ్చిందా లేదా? కరెక్ట్ వచ్చిందా లేదా? ఇన్ కేస్ నాకు వద్దు సార్ ఫిఫ్త్ టర్మ్ కావాలి అంటే అప్పుడు 5 పెట్టాలి. ఏవేం మారవు, ఇక్కడ పవర్లో 4 వస్తుంది. 3 ఇంటూ 2 పవర్ 4 అంటే చాలా మంది 8 అంటారు. ఇట్స్ నాట్ 8. 2 పవర్ 4 అంటే 2, 2 జర్ 4, 4 2 జర్ 8, 8 2 జర్ 16. చాలా మందికి తెలియదమ్మా 2 పవర్ 4 అంటే 2 4 జర్ 8 సార్ అంటారు. అలా కాదండి. 2 పవర్ 4 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2. ఎన్నిసార్లు రాసుకోవాలి? 4 టైమ్స్. 2 పవర్ 4 అంటే ఎంత అంటే 16. ఎంత? 16. సో ఇక్కడ 16 రాసుకుంటాను. 16 3 జార్ ఎంత సార్ అంటే 48. ఇన్ కేస్ నీకు టేబుల్స్ రావనుకో ఇలా చేసుకోవాలి. 3 6 జార్ 18, 1 పైన పెట్టుకోవాలి. 3 1 జార్ 3 ప్లస్ 1 ఎంత? 48. ప్లస్ 1 ఎంత నాన్న? 48. చూస్తేవా? సో ఇక్కడ ఫిఫ్త్ టర్మ్ వచ్చేసింది. ఎంత సార్ ఫిఫ్త్ టర్మ్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 48. దట్ ఈజ్ ఈక్వల్ టు 48. అర్థమవుతుందా? చిన్న చిన్నగా మనము విషయాలన్నీ నేర్చుకుంటూ ఉండాలి. సో ఇది ఏపీ, ఇది జీపీ. ఏపీ ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పండి టకటక. ఏ అక్కడ చూసి చెప్పద్దండి. ఏ ప్లస్ డి, బి కాదు. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d, ఏ ప్లస్ 4d అండ్ సో ఆన్. ఎంత టర్మ్ ఏమంటే ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. జీపీ ఎలా ఉంటుందంటే జీపీ అంటే ఏం సార్ అంటే జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది సిరీస్ అంటే ఏఆర్ ఏ ఏ అని కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఏఆర్ ఇట్లా పలికేయకూడదు. ఏ ఏఆర్ ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్. ఏఆర్ పవర్ n మైనస్ 1 అనేది ఎంత టర్మ్ అవుతుంది? ఫస్ట్ టర్మ్ ని దేంతో డినోట్ చేస్తారు సార్ అంటే T1 తో, సెకండ్ టర్మ్ ని T2 తో, దీన్ని T3 తో, లాస్ట్ లో ఉండే ఎంత టర్మ్ ని ఏం చేస్తారు సార్ అంటే ఎంత టర్మ్ ని Tn తో డినోట్ చేస్తారు. Tn తో. సో ఈ విషయాలన్నీ మీరు నేర్చుకున్నారు. నిన్న ఇంకొన్ని విషయాలు చెప్పాను. ఏంటవి అంటే పైన రాసున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే గనక